శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి రాత్రి 7:17 వరకు తదుపరి త్రయోదశి. జ్యేష్ఠ నక్షత్రం 7:11 వరకు తదుపరి మూలా నక్షత్రం. వ్యాఘాత యోగం తెల్లవారుజామున 3:03 వరకు తదుపరి హర్షణ యోగం. కౌలవకరణం ఉదయం 6:51 వరకు తదుపరి తైతుల కరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 1:37 నుండి 3:18 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:20 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:34 నుండి 5:18 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు ద్వాదశి ఆదివారం. ఆదిత్యుడి యొక్క స్వరూపాలు ద్వాదశాదిత్య స్వరూపాలుగా చెబుతారు. అటువంటి ద్వాదశి విష్ణుదేవతాత్మకమైనటువంటి తిథి. సూర్యభగవానుడిని కూడా సూర్యనారాయణుడు అని పిలుస్తారు. అంటే విష్ణుస్వరూపంగా ఆయన్ని భావన చేస్తారు. ఎందుకు అంటే ఆ ఖగోళ శాస్త్రంలో చూచినట్లయితే ఒక నక్షత్ర సమూహం అంతా కూడా గరుడాకృతిలో అంటే గరుడ పక్షి రూపంలో ఉంటే ఆ గరుడ పక్షి పైన నుండి సూర్యోదయం జరుగుతుంది అన్నారు. ఇది కాస్త ఖగోళ విజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ గరుత్మంతుడిని అధిరోహించినట్లుగా కనపడతాడు మనకు అక్కడ. అందుకే విష్ణుమూర్తిని మనం గరుడ వాహనం అని చెబుతాం. అటువంటి ఆ సూర్యభగవానుడు కేవలం విష్ణుస్వరూపమే కాదు, బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం. అంటే ఉదయం పూట బ్రహ్మస్వరూపంగా భావిస్తారు, మధ్యాహ్నం పూట మహేశ్వరుడి యొక్క స్వరూపంగా భావిస్తారు. సాయంకాలం వేళ ఆయన్నే స్వయం విష్ణువు యొక్క స్వరూపంగా భావన చేస్తారు. అటువంటి సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు, కర్మసాక్షి. ఆయన గనక ఆరాధించినట్లయితే, ఆయన స్తోత్రపారాయణ చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం సూర్యభగవానుడు మనకి ప్రసాదిస్తాడు. సమస్త శుభాలను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ప్రక్రియల్లో ఆయనకు చేసేటటువంటి పూజలో ప్రధానమైంది ఏమిటంటే ఆయన యొక్క నమస్కారం. ఆయనకి నమస్కారం చేస్తే చాలు. ఆదిత్యస్య చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే. ప్రతినిత్యం నమస్కారం చేయటం వల్ల 1000 జన్మల వెనక నుండి వస్తున్నటువంటి పాపాలు కూడా పరిహరింపబడతాయి. అటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని, ఈ ద్వాదశికి అధిష్టానమైనటువంటి విష్ణు కృపకు కూడా అందరూ పాత్రల వారిని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అనుకూలంగా ఉంటుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి బహుళ ద్వాదశి ఆదివారం. నక్షత్రం జ్యేష్ఠ, తదుపరి మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, మకరంలో రవి బుధులుంటే, కుంభంలో శుక్ర శనులుంటే, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని చాలా జాగరూకతతో మాత్రమే చేయాలి.
పని అయ్యేంత వరకు ఏమాత్రము పట్టుదలని విడనాడనే కూడదు. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన ఉండేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిందే. అప్పచెల్లెళ్లతో అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలని మరోమారు గట్టి చేసుకోవడం చాలా అవసరం. పెట్టుబడిని పెట్టాలి అనే ఆలోచన వస్తే ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఆ పని చేయాలి తప్ప యథాలాపంగానో ఎవరో చెప్పారనో చేయడం ఏమాత్రం సరే కానే కాదు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని ఆదిత్య హృదయ స్తోత్రంతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో అధిక లాభానికి అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య ప్రవేశం కారణంగా కొద్ది ఇబ్బంది కలిగి ఉంటారు. విశ్రాంతి లేనటువంటి కారణంగా ప్రతి విషయం కూడా చికాకుగా అనిపిస్తూ ఉండొచ్చు. అవకాశాన్ని చేసుకుని చేస్తున్నటువంటి ఉద్యోగానికి 1-2 రోజుల సెలవుని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. పై అధికారుల ఒత్తిడి మరింతగా ఉండే అవకాశం ఉంది. ఒక పని చేస్తుంటే మరొక పనిని కూడా జోడించేటటువంటి కారణంగా సంపూర్ణంగా న్యాయాన్ని తమ కార్యానికి చేయలేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ధన లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గృహప్రవేశం, వివాహం మొదలైనటువంటి శుభకార్యాలకి సంబంధించినటువంటి రాబోయే కాలంలో జరగబోయే వీటికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు వచ్చే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి సహాయం సహకారం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించడం అవసరం తప్ప తప్పనిసరిగా వెళ్ళవలసిందే అని ప్రయాణించడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకునేదిగా కావచ్చు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, నాట్యం మొదలైనటువంటి వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి మంచి సదస్సుల్లో ప్రవేశం లభించే అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తే స్వయంగా వాహనాన్ని నడపడం ఏమాత్రమూ సరి కాదు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉంది. ఆర్థిక లాభానికి అవకాశం బాగా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి పరిస్థితుల్ని పరిశీలించి చూస్తే స్థిమితమైనటువంటి ఆలోచన కలిగేవారై ఉంటారు. సకాలంలో పనిని చేయలేకపోయేటటువంటి విధానం గోచరిస్తుంది. అందరితోనూ సమైక్య భావం కలిగి ఉండాలనే ఆలోచన కారణంగా లౌక్యాన్ని ప్రదర్శించలేకపోతారు. పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధాభావానికి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. పని ఒత్తిడి మరింతగా ఉండేటటువంటి కారణంగా ఏ పనిని ముందో ఏ పనిని వెనుకో తెలియక ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. వీలైనంత వరకు సెలవుని 1 రోజు పాటు తీసుకుని సరైనటువంటి విధానాన్ని ఎంచుకుని చేసుకోవడం చాలా మంచిది. క్రింది ఉద్యోగులైనా సరే సహాయాన్ని అడిగితే సిద్ధపడతారు వారు సహాయపడడానికి. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువుల్ని కొనాలనే తపన హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లలిత పరాభట్టారికని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో మెత్తనితనం గోచరిస్తుంది, కానీ చేసే పనులన్నీ కూడా కఠినంగా ఉండే విధానం ఉంది. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో లక్ష్య పెట్టనటువంటి ధోరణి పై అధికారులకి అనిపించవచ్చు. ఏవైనా సరే ఉద్యోగులకి సంబంధించినటువంటి చిన్న చిన్న పదవులు అధ్యక్షుడు, కార్యదర్శి మొదలైనవి చేయకపోవడం శ్రేయస్కరం. ఆ కారణంగా సుఖంగా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. ఎవరెవరికో ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వచ్చే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. తాము ఎవరి నుండి తీసుకున్నారో వారి నుండి ఒత్తిడి సామూహికంగా ఒక్కసారి పెరిగే విధానం ఉండొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో, పూజా పురస్కారాలతో కాలాన్ని ఎక్కువ గడిపే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురు సందర్శనం కోసం తహతహలాడిపోతారు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుడిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ అవకాశం తప్పక సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని తూకం తూచినట్లుగా మాట్లాడతారు. అధికారులతో విరోధం ఏమాత్రం లేకుండా చూసుకుంటారు. చక్కనైనటువంటి స్నేహాన్ని కూడా పై అధికారులు మాట్లాడేటువంటి సందర్భంలో తేడా ఉన్నట్లయితే ఏమాత్రపు భయము లేకుండా స్నేహాన్ని విడిచేసుకుంటారు. ఉద్యోగం మీద అంతటి ఇష్టం, అభినివేశం కలిగినటువంటి వీరికి ఉద్యోగంలో పై పదవి లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి పెంపుదల ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని ఉద్యోగ విధానం ప్రకారం చేయవలసి రావచ్చు. కానీ శరీరం అంత దూరపు ప్రయాణాన్ని సహకరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఒంటరిగా ప్రయాణించడం కంటే తోడు చేసుకుని ప్రయాణించడం శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. కోపం అదుపులో ఉండడమే కాకుండా ఆర్థికమైనటువంటి అభ్యున్నతి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం కంటే వ్యాపారమే గొప్పదనేటువంటి ఆలోచనకి వస్తారు. దురదృష్టవశాత్తు దానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ ఆ రంగంలో నిపుణత కలిగినటువంటి వారితో సంప్రదిస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా తగినటువంటి పెట్టుబడి పెట్టడం కోసమని కృషిని చేస్తారు తమకున్నటువంటి సొమ్ముతో కలిపి. అయితే తగినంతటి ఆర్థిక సహాయం రానటువంటి కారణంగా, లభించినటువంటి కారణంగా వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన ప్రస్తుతానికి వాయిదా పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల పట్ల భక్తి, శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆదరించేటటువంటి విధానం ప్రశ్నార్థకంగానే ఉండొచ్చు. అవకాశాన్ని చేసుకుని కుటుంబంలో ఉండే అందరితో ఏక అభిప్రాయ సాధన కోసమని అనేక విధాల ప్రయత్నాన్ని చేస్తారు. అయితే అది సులభ సాధ్యం కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని దూర్వా అంటే గరికతో పూజించినట్లయితే విఘ్నాలు నివారింపబడతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లెక్కలేనటువంటి తీరుతో ఉంటారు. నిర్లక్ష్య భావంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా బుద్ధుల విషయాన్ని పట్టించుకునే తీరు ఏమాత్రం ఉండదు. భార్యాభర్తలు అన్యోన్య భావంతో, అన్యోన్య లక్ష్యంతో ఉన్నప్పటికీ కూడా తమ మాటే చెల్లుబడి కావాలనేటటువంటి ఆలోచనతో ఉండి సరి కానటువంటి నిర్ణయాన్ని సరి అని నిరూపించి ఖచ్చితంగా దాన్నే అమలు చేసే తీరుగా
మంచి ఒత్తిడిని తెచ్చి సాధిస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చుకి ఏమాత్రము వెనుకాడరు. ఎంత దూర ప్రయాణాన్నైనా చేయడానికి సాహసిస్తారు. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆదాయం ఈ రోజుకి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. పైగా ఆరోగ్య శ్రద్ధని పాటించడం తప్పనిసరి. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఆర్థికమైన లాభం కూడా చేకూరుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక ఆలోచనని చేస్తూ ఇంకొక ఆలోచనని అమలు చేసే తీరుగా ఆలోచిస్తారు. ఎక్కడి నుండో ప్రభుత్వ రంగ సంస్థ నుండి మంజూరు అయిన తర్వాత ఆ మంజూరైనటువంటి రుణాన్ని దానికోసం వాడకుండా ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెడుతూ కనిపిస్తారు. ఆ పై అధికారులు ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత రుణాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి దాకా రావచ్చు. కాబట్టి దేనికోసమో దానికే వినియోగించడం శ్రేయస్కరం. సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే చేర్చినటువంటి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయము అక్కడే కొనసాగించుకోవడం మంచిది తప్ప మళ్ళీ వెంటనే అక్కడి నుండి మరింకో సంస్థకి వెళ్ళాలనే ఆలోచనకి రావడం సరికాదు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయసిద్ధి మాత్రమే కాకుండా ఆర్థిక ధనలాభానికి అవకాశం కూడా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఏ విధమైనటువంటి గట్టితనము తనకి లేకపోయినా తనని ఆశ్రయించుకుని వ్యాపారం చేసేటువంటి వారి విషయంలో కఠినంగా ఉంటారు. మొత్తానికి ఆ సొమ్ముని సంపాదించాలనే ఆలోచనతో ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఏ లోటు రాకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. పుట్టినరోజు మొదలైనటువంటి సందర్భాలు వచ్చినటువంటి కారణంగా ఎవరెవరో ఇచ్చినటువంటి బహుమతులన్నింటినీ చూసుకుని మురిసిపోతూ ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో మాత్రం ఆలోచన ఏమాత్రము చేయకుండా ఉంటారు. సంతానం ఏవైనా అతి ముఖ్యమైనటువంటి పరీక్షల్ని కానీ వ్రాసి ఉన్నట్లయితే మధ్యమ ఫలితమే లభిస్తుంది తప్ప ఉత్తమ ఫలితం లభించే అవకాశం తక్కువ కావచ్చు. ఎక్కడైనా సరే వివాహాది శుభ సందర్భాలని కానీ పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వారికి ఆ వివాహ సంబంధం నిశ్చయం అయ్యేటటువంటి అవకాశం తక్కువ. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ విద్యాలక్ష్మిని పూజించి పరిమళ జలంతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో తప్పక కదలిక ఉంటుంది. నూతన భూ లాభం కలిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి తపన, దిగులు ప్రారంభమవుతుంది. ఏ ఒక్కరూ కూడా వివాహ సంబంధం కోసమని తనకు నచ్చనటువంటి కారణంగా పురుషుడు మానసికమైనటువంటి ఇబ్బందికి లోనయ్యే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రులు చేసినటువంటి సంబంధం ఏమాత్రము తనకి ఇష్టం కాకపోవచ్చు. అనుకున్నటువంటి ఆలోచనని అమలు చేయడం విషయంలో గట్టి పట్టుదలని చూపిస్తారు. రాజీ పడే విధానం ఉండకపోవచ్చు. ఈ కారణంగా అనవసరమైన మనస్పర్ధ కుటుంబంలో ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. సరైనటువంటి తీరుతో సర్దుకుపోయే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు విజయలక్ష్మీదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా లభించే అవకాశం ఉండడమే కాక పంచామృత జలాలతో అభిషేకింపబడ్డటువంటి ఆ తల్లి సంపూర్ణ శుభఫలితాన్ని ఆర్థిక లాభంతో ఇస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తృప్తిగా ఉండలేకపోతారు, శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉండరు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చినటువంటి కారణంగా వారి ఆరోగ్య స్థితి పర్యవేక్షణ కోసం దాదాపు ఇంటి వద్దే గడుపుతారు. రోజంతా కూడా ఏ సమస్యకు పరిష్కారాన్ని వైద్యపరంగా అడిగినా కూడా యథా ఆలాపంగా చెప్పేయడమే తప్ప పరిశీలించి చెప్పకపోవడం ఉండకపోవచ్చు. అన్నదమ్ముల మధ్య సయోధ్యాభావం ఉండే అవకాశం లేదు. గురువులైనటువంటి వారి విషయంలో ఈ అభిప్రాయం తలక్రిందే. గురువులకి సంపూర్ణమైనటువంటి అనుకూలతని చూపిస్తారు, కానీ తన దగ్గర చదువుకున్నటువంటి వారికి, తన తోటి వారికి మాత్రం ప్రాధాన్యం ఇయ్యకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే న్యాయస్థానంలో విజయ సిద్ధి అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవాని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు ఆదివారం గోచార పరంగా మీ జన్మరాశికి కానీ నామరాశికి కానీ ఉన్నటువంటి రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ప్రస్తుతం సూర్య భగవానుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మకర రాశికి అధిపతి శని, అంటే సూర్యుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి, గోచార రవి యోగించటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. 12 రాశులలో కొన్ని రాశుల వారికి మాత్రమే సూర్యుడు ప్రస్తుతం యోగిస్తున్నాడు. అన్ని రాశుల వారికి సూర్యుడు యోగించాలంటే ఆదివారం పూట గోచార రవి బలం పెరగటానికి కొన్ని పరిహారాలు చేయాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే, స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఎర్రటి పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇది రవిగ్రహ దోష నివారణ స్నానం అనే పేరుతో పిలుస్తారు. అలా స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని ఎండుమిరపకాయ గింజలు, ఎర్రటి పుష్పాలు, కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటినీ కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లతో సూర్యుడి కోసం 12 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి. 12 సార్లు అర్ఘ్యం ఇస్తూ ఓం సవిత్రే నమః అని స్మరించుకోవాలి. ఇలా చేస్తే గోచార రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదివారం సందర్భంగా రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల గోచార రవి యోగిస్తాడు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో పాటు కలిపి ఆహారంగా తినిపించండి. దీనివల్ల కూడా గోచార రవి బలం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలాగే ఒక తమలపాకు తీసుకొని దాన్ని 4 మడతలు మడిచి ఆ తమలపాకు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇంకా వీలైతే బెల్లం ముక్కతో పాటు తమలపాకు కూడా నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. ఈ బెల్లం ముక్క, తమలపాకు నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళటం ద్వారా ఆదివారం రోజు సూర్యుడి బలం పెరుగుతుంది. గోచార రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆదివారం రోజు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా గోచార రవి యోగిస్తాడు. దీనివల్ల ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు అందిపుచ్చుకోవచ్చు. రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ విశేషంగా రాణించటానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి, గోచార రవి బలం సంపూర్ణంగా పెరగటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైన వృక్షాల దగ్గర దీపం పెడితే చాలా మంచిది. మందార చెట్టు, గన్నేరు చెట్టు, వేప చెట్టు, ఈ చెట్లలో ఏ చెట్టు దగ్గర అయినా సరే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈ ప్రత్యేకమైన వృక్షాల దగ్గర 12 ఒత్తుల దీపాన్ని ఆదివారం వెలిగించి ఆ వృక్షాల చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గోచార రవి బలం పెరుగుతుంది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు
సోమవారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహాన్ని అందిపుచ్చుకోవటానికి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.